గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీనివాసుని తెప్పోత్సవాల సందర్భంగా స్వామివారు సీతారామ లక్ష్మణ సహితంగా మన ముందుకు వేంచేసి ఉన్నారు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామివారి పుష్కరిణిలో ప్రతి ఏటా వైభవంగా 5 రోజుల పాటు జరుగుతుంది ఈ ఉత్సవం. ఇది ప్రతి ఏటా చైత్రమాసంలో ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగే గొప్ప ఉత్సవం. తిరుమల శ్రీవారికి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు తెప్పోత్సవాలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతూ ఉన్నది. వీటిని ఫాల్గుణ శుక్ల ఏకాదశి నుంచి ప్రారంభమై పౌర్ణమి నాడు ముగిసేలా 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. తెప్ప అంటే ఓడ అని అర్థం. ఓడలో ఆసీనులైనటువంటి శ్రీవారిని కోనేటిలో విహరింపజేయడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో తిరువల్లి ఓడై తిరునాల్ అని, తెలుగులో తెప్ప తిరునాళ్ళు అని అంటూ ఉంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీన కాలం నుండి జరుగుతున్నట్లు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 5 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీతారాములతో పాటు లక్ష్మణుడిని కూడా పూజిస్తారన్నమాట. రెండవ రోజు శ్రీకృష్ణుడు రుక్మిణిని పూజిస్తారు. 3, 4, 5 రోజులు పూజలు త్రయోదశితో మొదలయ్యి పౌర్ణమితో ముగుస్తాయి. ఈ 3 రోజుల్లో ఉత్సవ విగ్రహాలైనటువంటి మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి భూదేవి పూజించబడతారు. ఆ విధంగా స్వామివారి తెప్పోత్సవాలు నిర్వహించుకోవడం మనకు తెలిసినటువంటి సంప్రదాయం. ముందుగా ఉత్సవమూర్తులను ఆలయ 4 మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు వేంపు చేస్తారు. అనంతరం అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో 3 చుట్లు విహరిస్తారు. 3వ రోజు శ్రీభూసమేతంగా సర్వాలంకారభూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలో తెప్పపై ఆసీనులై 3 సార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు స్వామివారు. 4వ రోజు 5 సార్లు, చివరి రోజు 7 సార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారని భక్తుల యొక్క విశ్వాసం. కావున సుగుణాల రాశీభూతమైనటువంటి పరమాత్మ శ్రీరామచంద్రుడై ఈనాడు అమ్మ అనుగ్రహం చల్లని దీవెనలుంటే ఇంకేం కావాలండి? ఆ తీరుగా నన్ను బ్రోవమని చెప్పవే ఇకనైనా నా తల్లి సీతమ్మ తల్లి ఆ విధంగా శ్రీరామదాసు కీర్తించినట్లుగా అమ్మవారి అనుగ్రహం లోకం మీద ఎంత గొప్పగా ఉంటుంది అంటే, మనం అందుకే మన ఇళ్లలో కూడా ముందుగా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం ఏదైనా సమస్యలు ఉంటే. అలాగే స్వామి నేరుగా ఈ యొక్క నా కష్టాన్ని తొలగించు స్వామి అని అన్నప్పుడు ఏమవుతుందంటే, ఆడవాళ్లకు మామూలుగా కరుణ అనేది సామాన్యంగా సహజ లక్షణాల్లో సులక్షణ సాక్షి అయినటువంటి ఆడవాళ్లకు ఉండేటటువంటి ముఖ్య లక్షణం కరుణ, దయ, సున్నితత్వం కదా.
ఓం శ్రీగోహే వ్యాఘ్రహృదయామృతాగమో విధిరగ్నౌ బ్రాహ్మణే సూర్యేయా ఇంద్రయ్యా దేవి సుభగా జజానా సానాగణవర్చసా సంవిధానా యారాజన్యేదుం దుభావాయతాయా అశ్వస్య క్రంధ్యే పురుషస్య మాయౌ ఇంద్రయ్యా దేవి సుభగా జజానా సానాగణవర్చసా సంవిధానా యా హస్తిని ద్వీపిని హిరణ్యే విశిరశ్వేషు పురుషేషు గోషు ఇంద్రయ్యా దేవి సుభగా జజానా సానాగణవర్చసా సంవిధానా రథే అక్షేషు వృషభస్య వాజే వారే పర్జన్యే వరుణస్య శుష్మే ఇంద్రయ్యా దేవి సుభగా జజానా సానాగణవర్చసా సంవిధానా రాడసి విరాడసి సమ్రాడసి స్వరాడసి ఇంద్రాయత్వా తేజస్వతే తేజస్వంతగ్శ్రీణామి ఇంద్రాయత్వౌజస్వత ఓజస్వంతగ్శ్రీణామి ఇంద్రాయత్వా పయస్వతే పయస్వంతగ్శ్రీణామి ఇంద్రాయత్వాయుష్మత ఆయుష్మంతగ్శ్రీణామి తేజోసి తత్తే ప్రయచ్ఛామి తేజస్వదస్తు మే ముఖం తేజస్వక్షిరో అస్తు మే తేజస్వాన్ విశ్వద ప్రత్యంగ తేజసా సంవివృద్ధిమా ఓజోసి తత్తే ప్రయచ్ఛామి ఓజస్వదస్తు మే ముఖం ఓజస్వక్షిరో అస్తు మే ఓజస్వాన్ విశ్వద ప్రత్యంగ ఓజసా సంవివృద్ధిమా పయోసి తత్తే ప్రయచ్ఛామి పయస్వదస్తు మే ముఖం పయస్వక్షిరో అస్తు మే పయస్వాన్ విశ్వద ప్రత్యంగ పయసా సంవివృద్ధిమా ఆయురసి తత్తే ప్రయచ్ఛామి ఆయుష్మదస్తు మే ముఖం ఆయుష్మక్షిరో అస్తు మే ఆయుష్మాన్ విశ్వద ప్రత్యంగ ఆయుషా సంవివృద్ధిమా ఇమవగ్న ఆయుషే వర్చసే గృధి ప్రియగౌరేతో వరుణ సోమరాజన్ మా దేవాస్మా అదితే శర్మ యచ్చ విశ్వే దేవా జరదష్టిర్యథా సత్ ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యతో మాతో మనోజమాః యతః క్షరంతి సింధవః తాసాం సర్వాసా గోరుచ అభిషించాభివర్చసా సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వదః ప్రత్యంగ సూర్య ఇవ జ్యోతిషా విభూః అపాయ్యో ద్రవణే రసః తమహమస్మాముష్యాజనాయ తేజసే బ్రహ్మవర్చసాయ గృహ్ణామి
अपाय ऊर्मौरसः तमहमस्मामुष्यायणाय ओजसे वीर्याय गृह्णामि अपाय मध्यतोरसः तमहमस्मामुष्यायणाय पुष्ट्यै प्रजननाय गृह्णामि अपायो यज्ञियो रसः तमहमस्मामुष्यायणाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि वृषशैलाधिप एव दैव तन्नः वृषभाद्रीश्वर एव दैव तन्नः फणिशैलाधिप एव दैव तन्नः भगवान् वेङ्कट एव दैव तन्नः श्री श्रीनिवासः परदैव तन्नः श्री श्रीनिवासः परबन्धनन्नः श्री श्रीनिवासः कुलदैव तन्नः श्री श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मीः भरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मयितु विजयताम् सर्वसाम्राज्यलक्ष्मीः अवरुन्धे शीते भाते पुनन्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो भातः क्षेममेवावरुन्धे मङ्गलम् कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलम् దేవునికి దేవికి నీ చెప్పల కోరేటమ్మ దేవునికి దేవికి నీ చెప్పల కోరేటమ్మ వేవేల ముక్కులు లోక పావని నీకమ్మ దేవునికి దేవికి నీ చెప్పల కోరేటమ్మ వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మ
నీకమ్మా లోక పావని నీకమ్మా లోక పావని నీకమ్మా రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలము కలిగినందరికి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతము భార్య పాలికి కామధేను ఇతడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము గౌతము భార్య పాలికి కామధేను ఇతడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణితడు సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలము గలిగినందరికి రామచంద్రుడితడు రఘువీరుడు పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు గరిమచనకు పాలి ఘనపారి జగము నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు గరిమచనకు పాలి ఘనపారి జగము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలము గలిగినందరికి రామచంద్రుడితడు రఘువీరుడు తలపశబరి పాలి దత్తపురహస్యం కలరిగూని పాలి ఆది మూలము తలపశబరి పాలి దత్తపురహస్యం కలరిగూని పాలి ఆది మూలము కలడన్న వారి పాలి కన్నులెదుటి నూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటి నూరితి వెలయ శ్రీ వెంకటాది విపుడుతడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలము నీయగలిగినందరికి రామచంద్రుడితడు రఘువీరుడు
विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ